ఆరోగ్యకరమైన సమాజం దిశగా కూటమి ప్రభుత్వం పయనిస్తుందని మండల స్పెషల్ ఆఫీసర్ తమ్మాజీరావు తెలిపారు. ప్రతి నెల మొదటి వారంలో చేపట్టే స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం గురువారం దుర్గి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించారు. కంచరగుంట, కోలగుట్ల గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ తమ్మాజీరావు, ఎంపీడీఓ సుగుణ పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా ఎంపీడీఓ సుగుణ మాట్లాడుతూ రక్తహీనత లేకుండా మహిళలు, పిల్లలు డాక్టర్ సలహాలను, సూచనలను పాటించాలన్నారు. దుర్గిలో జరిగిన గ్రామదర్శినిలో డాక్టర్ డి దిలీప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని ప్రవేశపెట్టిందన్నారు. పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యం విషయంలో రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు పేరు నమోదు చేసుకుని తగు మోతాదులో టీకాలు వేయించుకొని ఆరోగ్య పరిరక్షణ కలిగి ఉండాలని, బాల్య వివాహాలు జరగకుండా ప్రజలను చైతన్యపరచాలని, వాటిని జరగకుండా అరికట్టాలని సిహెచ్ఓ జి కల్పన సూచించారు. గ్రామ సెక్రటరీ జాన్ ఫీరా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను, ట్యాప్ పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎండాకాలంలో త్రాగునీటి సమస్య, కరెంటు సమస్యలు ఉంటాయని, నీటిని, కరెంటుని పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రజలంతా సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యం అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాలలోపు పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలని, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారంను తినాలని అంగన్వాడీ టీచర్ బీమా లీలా సూచించారు. చివరగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలో స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సరే ఏదైనా చేయాలన్నా సరే మన ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి డబ్బులే మనం వాళ్ళ జీతాల రూపంలో ఇస్తాం. వేరే విధంగా ఏముండదు. శానిటేషన్ పరంగా అయితే మాత్రం శానిటేషన్ని మెరుగుపరచడానికి మేము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాము. మీరు కూడా ఏదన్నా మంచి సలహాలు ఉంటే ఆ సలహా చెప్పండి. తప్పనిసరిగా కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే జనం మీ అందరూ సహకరిస్తేనే మేము కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. మీ అందరూ సహకరించాలి. పంచాయతీకి మీ అందరూ సహకరించండి. మేము కూడా 100కు 100% మా శక్తి వంచన లేకుండా బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారికి, నరసింహరావు గారి గ్రామ పెద్దల గారికి, పిఎస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సిహెచ్ఓ గారికి, మిగతా మెడికల్ సిబ్బందికి, అలాగే గ్రామ ప్రజలకు కూడా అందరికీ నమస్కారాలండి. మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మనం అర్థం చేసుకొని దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ సమావేశం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం మనకి పంచాయతీ ఆఫీసుల్లో ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. పోయిన నెల నుంచి మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మన స్కూల్లో పెట్టడం జరిగింది. అక్కడ కొంచెం రావడం ఇబ్బంది అవుతుంది ప్రజలకి అని చెప్పేసి మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు డాక్టర్ కృతికా శుక్లా మేడం గారి ఆదేశాల మేరకు మనము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఎవరైనా కావచ్చు, చిన్నపిల్ల మీ ఇళ్ళ దగ్గర కూడా చెప్పండి. మనలో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమైనా కట్టాలనుకుంటే ఇంటి పని కూడా కట్టేయండి. తప్పనిసరిగా లైట్లు, శానిటేషన్, వాటరు ఇవన్నీ నోటీసులు పంపించడం జరిగింది. రేపు మళ్ళీ లాయర్ ద్వారా కూడా నోటీసులు పంపించి కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కోర్టుకు పెట్టారంటే, ఒకసారి కోర్టుకు వెళ్ళారంటే, మనం డైరెక్ట్గా వెళ్ళాలంటే ఆ ఇంటి పన్ను అనేది కట్టుకొని కోర్టు ఫీజు కూడా మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి మా వాళ్ళు రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నాం, కట్టమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొంతమంది పంచాయతీ మీద ఉన్నటువంటి కోపము, పంచాయతీలో పనిచేసే వాళ్ళు ఉన్నటువంటి కోపము అట్లా బిహేవ్ చేస్తున్నారు. అట్లాంటివి కాకుండా దయచేసి మేము కూడా మీ అందరికి కూడా ఆఫీస్కి వస్తే 100% మీకు 10 సంవత్సరాల నుంచి మేము అడగట్లేదు. 1 సంవత్సరం వెనక్కిపోయి అడుగుతున్నాం. 1 సంవత్సరానికి మాత్రం తప్పనిసరిగా కట్టించే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో మాకైతే తెలియదు. ఇక మీదటైతే మాత్రం అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లో తీసుకుని రావాలని చెప్పేసి ఆలోచనతో నడుస్తూ ఉన్నాము. తప్పనిసరిగా మీ అందరూ సహకరించండి. ఎందుకంటే ఊళ్ళో అందరూ కూడా సహకరించేటటువంటి వాళ్ళే. మీకే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరో